తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే, నేను ఉదయశ్రీ. ఇప్పుడు మనతో పాటు వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్, అలాగే సీనియర్ ఆయుర్వేదిక్ వైద్య నిపుణులైన డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారు. థైరాయిడ్ అనేది ఇప్పుడు చాలా సర్వసాధారణం అయిపోయింది. పిల్లల నుంచి పెద్దల వరకు కూడా అందరూ కూడా ఈ చాలా మందిలో మనం చూస్తూ ఉన్న సమస్య థైరాయిడ్. అసలు థైరాయిడ్ రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి, దానికి ఎలాంటి చిట్కాలు చెప్తారో చూద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, ఎక్కువగా విపరీతంగా మానసికంగా స్ట్రెస్ ఫీల్ అవుతున్న వాళ్ళకి థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటున్నాయని డాక్టర్స్ కూడా చెప్తూ ఉన్నారు. అది కూడా ఒక ప్రాబ్లం అని చెప్తూ ఉన్నారు. అంటే ఏ విధంగా ఈ స్ట్రెస్ అనేది థైరాయిడ్కి కారణమవుతోంది? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. నిజంగా పూర్వకాలంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో విపరీతమైన స్ట్రెస్ పెరిగిపోయిందమ్మా. సో ఒక ఆడవాళ్ళు మగవాళ్ళని కాకుండా అందరిలో స్ట్రెస్ పెరిగిపోయింది. ఆడవాళ్ళలో మరి థైరాయిడ్ వచ్చేందుకు ఈ స్ట్రెస్ మరీ ప్రధానమైన కారణంగా తెలుస్తుందమ్మా. పూర్వకాలం అందుకే ఇన్ని థైరాయిడ్ సమస్యలు లేవు. అంటే ఇతర కారణాలు ఉన్నప్పటికీ స్ట్రెస్ ప్రధాన కారణంగా కూడా ఈ మనకు అర్థమయ్యేటువంటి విషయంగా స్పష్టంగా తెలుస్తుంది అనమాట. అసలు స్ట్రెస్ మన మనిషిలో ఉన్నప్పుడు, స్ట్రెస్ కరిగినప్పుడు దీని యొక్క ప్రభావము మెదడులో ఉండడం చేత మెదడులో థైరోట్రాపిన్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేటువంటి ఒక హార్మోన్ ఉత్పత్తి అవుతుంటుందమ్మా. థైరోట్రాపిక్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ యొక్క థైరోట్రాపిక్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది హైపోథలామస్ అనేటువంటి ప్రాంతం నుంచి రిలీజ్ అవుతుంటుంది. సో స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ థైరోట్రాపిక్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది అక్కడ ఉత్పత్తి కాదు, హైపోథలామస్లో. ఎప్పుడైతే అక్కడ ఆ హార్మోన్ ఉత్పత్తి కాదో, అక్కడ హార్మోన్ ఉత్పత్తి అయినప్పుడే పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఈ TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఉత్పత్తి కావాలన్నమాట. సో బేసిక్గా హైపోథలామస్ నుంచి ఈ థైరోట్రాపిక్ హార్మోన్ అనేది ఉత్పత్తి కాలేదో, ఆ యొక్క ప్రభావం చేత ఈ యొక్క పిట్యూటరీ గ్లాండ్ నుంచి TSH అనేది ఉత్పత్తి కాదు. ఎప్పుడైతే TSH హార్మోన్ ఉత్పత్తి కాదో అప్పుడు థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయదు. సో ఇవి ఒకదానికోదా అనుసంధానించి ఉంటాయి. దీని వల్లనే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయమ్మా. సార్, పిల్లల్లో కూడా చూస్తూ ఉంటాం, జెనెటిక్గా కూడా చూస్తూ ఉంటాము. పిల్లల్లో, అంత చిన్న పిల్లల్లో ఏంటి, అండ్ కొంతమంది ప్రెగ్నెన్సీ టైంలో కూడా వాళ్ళకి థైరాయిడ్ రావడం చూస్తూ ఉంటాం కదా, మరి వీళ్ళలో ఎందుకు వస్తుంది? వీళ్ళల్లో కూడా హార్మోన్ల అస్తవ్యస్తత కావడం వల్ల ఒక ఇది వస్తుంటుందమ్మా. రెండవది ఏంటంటే మరొకటి కూడా మనం తెలుసుకోవాలమ్మా, ఐడిన్ వాడుతున్నాం. ఒకనొకప్పుడు అయితే ఐడిన్ లోపం వల్ల ఈ థైరాయిడ్ యొక్క సమస్యలు కలుగుతున్నాయని చెప్పేసి ఒకనొకప్పుడు ఆ పద్ధతి వాడుకున్నాము. అప్పుడు వాడుతున్నాం, ఈ రోజు వరకు కూడా వాడుతున్నాం. అసలు ఐడిన్ అనేది ఇంతకుముందు ఎందుకు వాడవలసిన పరిస్థితి ఏర్పడిందంటే, ఇంత సాంకేతిక పరిజ్ఞానం లేదు, అదేవిధంగా ఇంత కమ్యూనికేషన్ నెట్వర్క్ లేదు. కాబట్టి కొన్ని ప్రాంతాల్లో భూముల్లో ఐడిన్ తక్కువగా ఉండడం చేత, ఆ భూముల్లో పండేటువంటి పంటల్లో కూడా ఐడిన్ లోపం ఉండడం చేత ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళకే ఈ థైరాయిడ్ సమస్యలు వచ్చేవమ్మా. సో ఇప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా దొరికేటువంటి అన్ని పదార్థాలు తీసుకుంటున్నాము, అన్ని ఆహార పదార్థాలు తీసుకుంటున్నాము, కమ్యూనికేషన్ పెరిగిపోయింది. సో మనం తీసుకునే ఆహార పదార్థాలు కూడా ఐడిన్ ఉంటుంది. కాబట్టి ఎక్స్ట్రా ఐడిన్, ఇప్పుడు మనం ప్రతి ఒక్కరం తీసుకున్నప్పుడు ఐడిన్ లోపం వల్లనే థైరాయిడ్ సమస్య కలిగినప్పుడు ఐడిన్ అందరం తీసుకున్నప్పుడు ఈ సమస్య రాకూడదు కదమ్మా. ఐడిన్ వస్తుందంటే, కాబట్టి ఐడిన్ అనేది అది ఒక్కటే ప్రధానమైన కారణం కాదు, ఇతర కారణాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనకు రోజు దాదాపు ఆవరేజ్గా 150 mcg ఐడిన్ అయితే సరిపోతుందమ్మా. కానీ మనం ఈ ఉప్పు రూపంలో మనం కేవలం ఐడిన్ తీసుకోవడం లేదు. ఐడిన్ పాలు, పెరుగు, మజ్జిగ, అదేవిధంగా తర్వాత ఇతర కూరగాయలు, ఆకుకూరలు కూడా, డ్రై నట్స్, వీటిలో కూడా అనేక పదార్థాలు కూడా ఐడిన్ ఉందమ్మా. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఉప్పు రూపంలో తీసుకుంటున్నాం. ఎందుకంటే ఉప్పు అయితే అందరూ వాడుతుంటారు కాబట్టి ఐడిన్ దాంట్లో కలిపితేగినా అందరికీ ఉపయోగపడుతున్నటువంటి సదుద్దేశంతో ఉప్పు వాడుకుంటున్నాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనకు తగినంత ఐడిన్ కంటే కూడా అవసరానికి మించి ఐడిన్ వాడుతున్నాం. 150 మైక్రోగ్రామ్స్ ఐడిన్ అవసరమైతే విపరీతంగా వాడుతున్నాం. దాదాపు మనం ఈ ఉప్పు దాదాపు రోజు మనకు 5 గ్రాములు అవసరమైతే 15 గ్రామ్స్, 20 గ్రామ్స్, 25 గ్రామ్స్ వరకు పర్ డే ఉప్పు వాడుతున్నాం. సో ఉప్పు ఎక్కువ అయిపోతుంది, అదేవిధంగా ఐడిన్ ఎక్కువ కావడం చేతనే ఈ యొక్క థైరాయిడ్ సమస్య మరింత జటిలం అయిపోయేదానికి ఇదొక కారణంగా కలుగుతుంది అనమాట. కాబట్టి ఎప్పుడైతే మరి ఉప్పు తగ్గించాలి, అదేవిధంగా అవసరం మేరకే ఈ యొక్క అయోడైజ్డ్ సాల్ట్ వాడుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. కానీ మరి అతి సర్వత్ర వర్జేత, అతిగా వాడుకోవడం ఎన్నో రకాల అనారోగ్యాలు కూడా కారణభూతమైనటువంటి అవకాశం అయితే ఉంటుందమ్మా. ఇప్పుడు రాకుండా ఒకవేళ జెనెటిక్ గా ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం తీసుకుంటే
రాకుండా ఉంటుంది. వచ్చిన వాళ్ళు అంటే ఇప్పుడు మెడిసిన్ థైరోనామ్ అని ఒక మెడిసిన్ తీసుకుంటారు, 25 mcg 5 mcg తీసుకుంటూ ఉంటారు. సో అది కూడా అంటే ఇంకా కాలం వాడాలి అని చెప్తారనమాట. సో ఆ మెడిసిన్ అది లైఫ్ లాంగ్ వాడొచ్చా? దానికి సబ్స్టిట్యూట్ ఆయుర్వేదంలో ఇంకేమైనా ఉన్నాయా? సో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చాలా చాలా అవసరం అమ్మా. సో వేళకు ఆహారం తీసుకుంటుండాలి. తీసుకునే ఆహారంలో కూడా దాదాపు 30% ఆహారము ప్రకృతి మాత ప్రసాదించినట్టు సహజసిద్ధమైనటువంటి ఆహారం తీసుకుంటుండాలి. రాత్రిపూట వేళకు పెందరాడే ఆహారం తీసుకునేటువంటి అలవాటు చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఉన్నటువంటి థైరాయిడ్ సమస్య తగ్గిపోతుంది, థైరాయిడ్ సమస్య పెరగకుండా ఉంటుంది. దీంతోపాటు మరి ఆయుర్వేద ఔషధాలు కానీ ప్రకృతిలో దొరికేటువంటి ఔషధాలు వాడుకోవడం వల్ల ఇంగ్లీషు మందుల యొక్క ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క డోస్ క్రమక్రమంగా తగ్గిస్తూ వీళ్ళు పాటించేటువంటి నియమాల ద్వారా థైరాయిడ్ వల్ల ఇబ్బంది లేకుండా కూడా మరి ఆ యొక్క మెడిసిన్ ఆపి ఈ యొక్క మెడిసిన్స్ కొన్నాళ్ళ పాటు వాడేసేసి మనం పాటించేటువంటి జీవన విధానాన్ని సక్రమంగా పాటించినట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కటి జీవితాన్ని మనం గడపడానికి అవకాశం ఉంటుందమ్మా. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వీడియోస్ వస్తూ ఉన్నాయి. పొద్దున్న లేసి బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగండి, కొత్తిమీర జ్యూస్ తాగండి అండ్ ధనియాల జ్యూస్ తాగండి అని. సో ఇన్ని రకాల చిట్కాలు చెప్పేసరికి అసలు అంటే ఏవి పనిచేస్తాయో ఏవి పని చేయయో ఏవి ఎలా వాడాలో అర్థం కాని పరిస్థితి. మరి మీరు చెప్పే చిట్కా ఏంటి? ఎందుకంటే చాలా జెన్యూన్ రివ్యూస్ వస్తూ ఉంటాయి, మీరు చెప్పేవి చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు, మంచి రిజల్ట్స్ కూడా మనం చాలా మందిలో చూసాం. సో మీరు చెప్పే చిట్కా ఏంటి? సో శరీర ప్రకృతిని అనుసరించి ఇవి ఆధారపడి ఉంటాయమ్మా. సర్వసాధారణంగా ఇప్పుడు ధనియాలు ఎక్కువ వాడుతుంటారు, ఎక్కువ శాతం మందిలో ధనియాలు పనిచేస్తాయి. తర్వాత బూడిద గుమ్మడి మీరు ముందు చెప్పినట్టు రకరకాలుగా వారి వారి అనుభవాన్ని బట్టి కూడా వాళ్ళు చెప్తుండడం జరుగుతుంటుందమ్మా. ఇన్ జనరల్గా మరి శరీర ప్రకృతిని అనుసరించేసేసి వాళ్ళకు ఉన్నటువంటి ఇతర లక్షణాలను అనుసరించేసేసి అదేవిధంగా ఇతర అనుబంధ జబ్బులను అనుసరించేసేసి చక్కటి ఔషధాన్ని ఎంపిక చేసి ఇవ్వగలిగినట్లయితే సమర్థవంతమైన ఫలితాలు కూడా కలుగుతాయమ్మా. అలా కాకుండా యూనివర్సల్గా అందరికీ ఒకటే మందు అనే పద్ధతిలో మనం ఇవ్వగలిగినప్పుడు మాత్రం ఆశించిన ఫలితాలు కలగమ్మా. కాబట్టి ఆయుర్వేద వైద్య విధానం ప్రకారము థైరాయిడ్ మనం వైద్యం చేయాలంటే శరీర ప్రకృతిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి, అదేవిధంగా ఇతర అనుబంధ లక్షణాలను పరిగణనలోకి తీసుకోవాలి, వాళ్ళ ఆహార విధి విధానాలను పరిగణనలోకి తీసుకోవాలి, తర్వాత కుటుంబ నేపథ్యం కుటుంబ చరిత్రను పరిగణనలోకి తీసుకోవాలి. ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకొని చక్కటి ఔషధాన్ని ఎంపిక చేసి ఇవ్వగలిగినప్పుడు ఆశించిన ఫలితాలు కలుగుతాయి. కానీ లేకపోతే యూనివర్సల్గా అందరికీ ఒకే మెడిసిన్ అని చెప్పిన పద్ధతిలో ఇవ్వగలగడం వల్ల ఫలితాలు కలవు. రెండవది ఏమంటే ఈ యొక్క ఆయుర్వేద వైద్య విధానం యొక్క మరొక ప్రత్యేకత, థైరాయిడ్ ఎక్కువగా ఉత్పత్తి అయినా తక్కువగా ఉత్పత్తి అయినా ఒకే మెడిసిన్ పనిచేస్తుందమ్మా. అంటే థైరాయిడ్ ఎక్కువ తక్కువ కాకుండా దాని యొక్క పని యొక్క సమర్థతని కరెక్ట్గా సెట్ చేసేటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు, ఔషధ గుణాలు ప్రకృతిలో దొరికేటువంటి ఔషధాలు సొంతం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాబట్టి ఏమంటే ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల ప్రకారం అయితే థైరాయిడ్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకు ఒక రకమైనటువంటి ఔషధం ఇవ్వాల్సి వస్తుంది, థైరాయిడ్ తక్కువగా ఉన్నటువంటి వాళ్ళకు ఒక రకమైనటువంటి ఔషధం ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఆయుర్వేద వైద్య విధానం ప్రకారం మాత్రం ఒక ఔషధము థైరాయిడ్ను రెక్టిఫై చేసి కరెక్ట్ పద్ధతిలో అది పనిచేసేటువంటి పద్ధతిలో ఆయుర్వేద వైద్య విధానం ఉంటాయమ్మా. దీనికోసం అని చెప్పేసి వరుణాది క్వాదం అని చెప్పేసి కొంతమంది వైద్యులు వాడుతుంటారు. వరుణ అంటే ఉలిమిరి చెక్క, ఉలిమిరి వరుణాది క్వాదం అని చెప్పేసి మార్కెట్లో దొరుకుతుందమ్మా. అదేవిధంగా దేవకాంచనం, బెరడు, కాంచనార అంటారమ్మా. దేవకాంచనం చెట్టు కూడా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంటాయి అన్నమాట, ఎక్కడ పెరుగుతుంటాయి అన్నమాట. సో దేవకాంచనం యొక్క బెరడుతో తయారు చేసినటువంటి మెడిసిన్ కాంచనార గుగ్గులు అని చెప్పేసి కొంతమంది వాడుతుంటారు, వరుణాది కషాయం అని చెప్పేసి కొంతమంది వాడుతుంటారు. ఈ విధంగా ఆయుర్వేద వైద్య విధానంలో ఆయుర్వేద వైద్యంలో ఇలాంటి ఔషధాలు కూడా చాలా సమర్థవంతంగా పనిచేసేటువంటి అనేక రకాలైన ఔషధాలు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా యూనివర్సల్గా కాకుండా శరీర ప్రకృతిని అనుసరించి వాటి యొక్క డోసు కానివ్వండి, ఎన్ని రోజులు వాడాలనేటువంటి విధానం కానివ్వండి, అనుపానం కానివ్వండి, మరి ఇలాంటివన్నీ కూడా వైద్యుల పర్యవేక్షణలో వాడుకున్నప్పుడు ఖచ్చితమైన ఫలితాలు కలుగుతాయి. అంటే ఎలా వాడాలి ఇప్పుడు మీరు చెప్పే మెడిసిన్? ఇప్పుడు కాంచనార గుగ్గులు అనేటువంటి ఔషధం అయితే వ్యాధి తీవ్రంగా ఉండి లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లయితే మరి కాంచనార గుగ్గులు అనేటువంటి మాత్రలని సన్న మాత్రలు అయితే రోజు ఉదయం నుండి రాత్రి నుండి వేసుకోవచ్చు, మాత్రలు పెద్దగా ఉంటే రోజు ఉదయం ఒకటి రాత్రి ఒకటి వేసుకోవచ్చు. అదేవిధంగా వరుణాది క్వాదము అనేటువంటి లిక్విడ్ రూపంలో దొరికేటువంటి ఔషధం అయితే రోజు 15 ml ఉదయం 15 ml రాత్రి ఆహారం తర్వాత తీసుకుంటే కూడా ఈ థైరాయిడ్ గ్రంథి సమర్థవంతంగా పనిచేస్తుందమ్మా. అంటే ఎంతకాలం వాడాలి? అది 6 నెలలు, సంవత్సరం కూడా వాడుకోవచ్చమ్మా. ఎందుకంటే వాళ్ళు పాటించేటువంటి నియమాలను బట్టి వీళ్ళు ఎంతకాలం వాడాలనేది ఆధారపడి ఉంటుందమ్మా. వాళ్ళు జీవన శైలి సక్రమంగా పాటిస్తూ చక్కటి ఆహార విధి విధానాలు పాటించినట్లయితే కొన్నాళ్ళ పాటు ఆపేసినప్పటికీ సరిపోతుంది. వాళ్ళు అలాంటి పాటించలేకపోతే దీర్ఘకాలం పాటు వాడాలమ్మా. ఓకే, ఒకవైపు ఆల్రెడీ వేరే మెడిసిన్ వాడుతూ ఉంటారు, అప్పుడు ఇది తీసుకోవచ్చా లేకపోతే దాన్ని స్టాప్ చేసి ఈ ఆయుర్వేదం బిళ్ళలను తీసుకోమంటారా? సడన్ గా స్టాప్ చేయకూడదమ్మా.
ఎందుకంటే ఇంగ్లీష్ మందులు అలవాటు ఉంటాయి. సో ఇంగ్లీష్ మందులు వాడుతూ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధాలు వాడుకుంటూ క్రమక్రమంగా మనం టెస్ట్ చేయించుకున్నప్పుడు ఆ యొక్క థైరాయిడ్లో ఉన్నటువంటి మార్పులను బట్టేసేసి ఇంగ్లీష్ మందులను క్రమక్రమంగా తగ్గిస్తూ ఇవి రెగ్యులర్గా వాడుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. ఒకసారి ఇది వాడినాక తగ్గిపోయినాక మళ్ళీ ఇన్ ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? వీళ్ళు అజాగ్రత్తగా ఉండి జీవన నియమాలు జీవన సరళి పాటించకపోవడం వల్ల ఆహార విధి విధానాలు సరిగ్గా పాటించకపోతే మళ్ళీ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయమ్మా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు దీని గురించి తెలియజేసినందుకు. ఓకే. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.